హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ బాయ్ విహాన్. అందరూ బాగున్నారా అండి? మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదండి. ఈరోజు మా బాబు బర్త్డే వీడియో పెడుతున్నాను. అందరూ మా బాబుని బ్లెస్ చేయండి ప్లీజ్. విహాన్, నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి అని అడిగితే బర్త్డే కంటే పెద్ద బెలూన్ ఉండాలి, దానిపైన హ్యాపీ బర్త్డే విహాన్ అని ఉండాలంటండి. ఇంకొకటి వచ్చేసరికి కేక్ మీద హ్యాపీ బర్త్డే విహాన్ అని రాసి ఉండాలంట. బెలూన్స్ 2నే కావాలంట, అవి కూడా ఓన్లీ గ్రీన్ కలరే కావాలంట. వాడి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. బర్త్డేకి ముందే వాళ్ళ అమ్మమ్మకి, తాతకి, అత్తలకి, పెద్దమ్మ పెద్దనాళ్ళందరికీ నా బర్త్డేకి రండి అని విహానే స్వయంగా ఇన్వైట్ చేశాడండి. ఆ మాటలు ఒకసారి వినండి మీరే. వస్తే ఏవిస్తావు నానా? అక్క ఏమండి? ఏంటండి? రావండి, రావాలంటారా అండి? ఏమండి? అయిపోయిందండి. వస్తుంది అప్పదాన్ని ఎప్పుడు హ్యాపీ బర్త్డే? ఇప్పుడు కాదు, ఇప్పుడు రా నీ హ్యాపీ బర్త్డే. ఫ్రైడే. ఫ్రైడేనా? విహాన్ని రెడీ చేశాను, టెంపుల్కి వెళ్దామని. టెంపుల్లో ఏమని దండం పెట్టుకుంటాం అంటే చూడండి ఎంత క్యూట్గా చెప్తున్నాడో. అమ్మా, దండం ఏమని పెట్టుకుంటావమ్మా? గట్టి చెప్పు. విహాన్ చెప్పింది అర్థమైందా అండి? స్వామి స్వామి అల్లరి చేయకుండా హామ్ తినాలి నేను అని కోరుకుంటాడంటండి. మా ఇంటి దగ్గర సాయిబాబా గుడి ఉంటే అక్కడికి వెళ్ళామండి. ఆ రోజు కార్తీక పౌర్ణమి, అందుకని ముగ్గు చాలా బాగా వేశారు. గుళ్ళో కూడా జనాలు ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. విహాన్ ప్రతి విగ్రహానికి వాడే స్వయంగా పూలు పెట్టాలంట. ఆవు అంటే చాలా ఇష్టం. అక్కడ ఆవు బొమ్మ ఉంది, దానికి కూడా పువ్వులు పెట్టాడు. బాబా గుడి వచ్చేసరికి చాలా బాగుందండి, పెద్ద గుడి, అన్నీ ఉన్నాయి. బాబా విగ్రహం దగ్గర లైట్లు పెట్టారండి. అవి రెడ్, గ్రీను, ఎల్లో అలా లైట్లు మారుతూ ఉన్నాయి. అక్కడ లైట్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అలా మారుతున్నాయి అని అడుగుతున్నాడు. విహాన్ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని చాలా ఆలోచించామండి. ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. లాస్ట్ 2 days బ్యాక్ నాకు ఆ స్కూటర్ ఇవ్వాలి అని ఆలోచన వచ్చింది. ఫస్ట్ కైలో ఆర్డర్ పెట్టాను. వాడు అది చూసి ఎంత ఆనందపడ్డాడో. దానికి కప్పి నాకు కవర్ కూడా తీయకుండా దాని మీదే దాన్ని చాలాసేపు ఆడుకున్నాడు, అసలు వదలలేదు. చాలా వరకు నాకు చాలా నచ్చిందమ్మా. వాడి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకే గ్రీన్ కలరే కొన్నాను. డెకరేషన్ మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాము. డెకరేషన్కి వచ్చేసరికి అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టాను. అన్ని కలర్స్, మల్టీ కలర్స్ ఉండేటట్లు చూశాను. విహాన్కి బెలూన్స్ అంటే చాలా ఇష్టం. బర్త్డే అయిపోయిన తర్వాత కూడా 2-3 days ఆ బెలూన్స్ అలాగే ఉంచుకొని రోజుకి 2-3 మాత్రం తీసుకొని వాటితో ఆడుకొని అవి పగిలిపోతే మళ్ళీ ఇంకో 2-3 తీసుకుని ఆడాడు. చాలా రోజులు ఆ బెలూన్స్ అయిపోయే వరకు ఆడుతూనే. ఆ మల్టీ కలర్ బెలూన్లో గ్రీన్ కలర్ ఓన్లీ ఒక్క బెలూన్ వచ్చిందండి. ఆ ఒక్క బెలూన్ని వాడు జాగ్రత్తగా దాచుకొని, అమ్మ నా ఒక్క గ్రీన్ బెలూనే ఉందమ్మా, ఇంకొక బెలూన్ కూడా లేదమ్మా అంటూ దాన్ని చాలా బాగా దాచుకున్నాడు.
వాడు పడుకునేటప్పుడు చెప్పాడు, డెకరేషన్ మీరు చెయ్యొద్దు, నేనే చేసుకుంటాను అని. మేము వాడు లేచేసరికి డెకరేషన్ సగం పైన చేసేసాము. వాడు లెగిసి ఒకటే ఏడుపు, నేను చేస్తానన్నాను కదా అని బెలూన్స్ నాకు ఇచ్చేయమని వాడే చేస్తాడంట. ఇలా పెట్టండి అలా పెట్టండి అని మాకు డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు. ఈ బెలూన్ తీసుకోండి, ఆ బెలూన్ తీసుకోండి, అది పెట్టండి అని కూడా అన్నాడు. మేము ఎల్ షేప్లో పెట్టాము డెకరేషను. ఆర్చ్ ఉంటుంది కదా, బెలూన్ ఆర్చ్, దాన్ని యూస్ చేసి పెట్టాము. డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. నేను కేక్ వచ్చేసరికి బేకరీలో కాకుండా బయట హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టానండి. కేక్ వచ్చేసరికి చాలా బాగుంది. మా వాడి డ్రెస్ వచ్చేసరికి వైటును రెడ్ కలర్, అందుకని కావాలని ఆ కాంబినేషన్లో కేక్ తీసుకున్నాను. కేక్ కూడా చాలా బాగా చేశారండి. క్రీమ్ చాలా తక్కువగా, ఫౌంటైన్ అవేమీ లేకుండా చేయమని చెప్పాను. నేను ఎలా పిక్ పంపించానో అలాగే చేశారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. You were born in the zoo. Many monkeys like you. La 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 la, it's true. But we love you too. Birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. You were born in the zoo. Many monkeys like you. La la. బర్త్డేకి వచ్చిన వాళ్ళ అక్కలందరికీ విహానే రిటర్న్ గిఫ్ట్లు కూడా ప్యాక్ చేశాడు. నేను చేస్తుంటే నేనే చేస్తాను అని చెప్పి అవన్నీ ప్యాక్ చేశాడు. అవి వచ్చేసరికి కుక్కీసు, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ అవన్నీ కలిపి ఒక కవర్లో వేసి ఇచ్చాడు. వాడే వేస్తాడంట. నేను చేస్తాను అంటే కూడా వినలేదు. వాడే కావాలని ఒక్కొక్కటి పెట్టుకొని ఏమేమి చెయ్యాలో అన్నీ వేసాడు. నెక్స్ట్ వేసిన తర్వాత అవి ఒక్కొక్కరికి ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి అని ప్రతి ఒక్కళ్ళ పేర్లు కూడా చెప్పాడు. ఇది అక్కకి ఇవ్వాలి, దీక్షు అక్కకి, ఇది పూజి అక్కకి, ఇది వచ్చేసరికి ఆద్య అక్కకి, జీవన అక్కకి, చైత్ర అక్కకి అని కూడా చెప్పి ఇచ్చాడు.
రిహాన్కి చాలా గిఫ్ట్లు వచ్చినాయి. వాళ్ళ అక్కలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు. బిల్డింగ్ బ్లాక్స్ వచ్చినాయి, స్లేట్ వచ్చింది. ఆ స్లేట్ వచ్చేసరికి పెన్సిల్ పోగొట్టేశాడు కూడా. వచ్చేసరికి పూజి తనే చాలా బాగా తయారు చేసి ఇచ్చింది. గిఫ్ట్ కార్డ్ లాగా చాలా బాగా చేసింది. హ్యాపీ బర్త్డే విహాన్ తమ్ముడు అని రాసింది. చాలా బాగా చేసావు పూజి తల్లి. ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసేసి ఆడడం స్టార్ట్ చేశారు. ఆ గోల్ చూడండి, అలా రాగానే వదిలేస్తున్నాను చూడండి. చూడు అమ్మా పెట్టే ప్రసన్న పట్టుమా మళ్ళీ అట్టాయి బది చెమటలు పెట్టేస్తా. చాలే నానేక చాలు ఆపే. విహాన్ బర్త్డే కంటే ముందు దీపావళి వస్తుందండి. ఆ క్రాకర్స్ నేను అలాగే దాసి ఉంచి ప్రతి బర్త్డేకి కేక్ కటింగ్ తర్వాత క్రాకర్స్ కాల్చుతాము. ఈసారి కూడా అలాగే క్రాకర్స్ కాల్చాము. అవి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ కాల్చారు పిల్లలందరూ.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.